మద్దాలం మధు పరిగెత్తుకు రావాలి. మధు పరిగెత్తుకురా. ఈయన సంగతి భార్య ఉందా? పరిగెత్తుకు రావాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డ ఎంత సాక్ష్యం ఉన్నదో. రండి మధు, పైకి రా. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. పట్టుకోండి, చప్పట్లు కొట్టాలి గట్టిగా. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. లేపాలి. ఆమేన్. థాంక్ యూ జీసస్. నాకు తిమ్మిర్లుగా కనపడుతున్నాయి. ఇక్కడ నుంచి తిమ్మిర్లు ఉన్నాయా నీకు? కీళ్ళు, చేతులు కాళ్ళు కీళ్ళు లాగేస్తాయి. నాకు స్పర్శలైనట్టు తిమ్మిర్లు కనపడుతున్నాయి నీకు. లాగేస్తున్నాయా? చప్పట్లు 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 చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇద్దరు భార్య భర్తలు పట్టుకోండి. మళ్ళీ పట్టుకోండి ఒకళ్ళు. హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. పెళ్ళి ఎందుకు కలిగింది పెళ్ళి నీకు? 13 సంవత్సరాలు అండి. 13. ఈయన ఒకసారి వచ్చారండి ఇక్కడ కదా? వచ్చావా? వచ్చానయ్యా. అప్పుడు నాకు కలవలేదయ్యా, వెళ్ళిపోయారు. అస్సలు ఊరు ఏది మీది? మాది మైసినగూడెం అయ్యా. మైసినగూడెం నుంచి నాకు దురాత్మలు బాగా పట్టుకున్నాయండి. పట్టుకుంటే భయమే చచ్చిపోతానని అత్తరింటికి వెళ్ళిపోయాం. నేను అడిగింది చెప్పు. మీ ఊరు జంగారెడ్డి ఎక్కడ? జంగారెడ్డి పక్కన మైసినగూడెం అండి. పక్కన దగ్గర. పక్కన. నీ పేరు? మద్దాల మధు అండి. నీకు ఫోన్లో ప్రార్థన చేశానా? ఫోన్లో ప్రార్థన చేశారయ్యా. అంటే మీ అమ్మ అంటే మీకు ఒక్కడే కొడుకా? 2 కొడుకులు. నువ్వు పెద్దోడా చిన్నోడా? పెద్దోడయ్యా. ఇంటికాడ మీకు ఇంట్లో ఉంటే ఏమైంది మీకు? ఇంట్లో ఉంటే చాలా చిరాకుగా ఉంటుందయ్యా. పీడకల్లో వచ్చేసాయి, కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేస్తాయి. అదో రకంగా అయిపోయా, క్షీణించిపోయా, బాగా క్షీణించిపోయావా? కష్టపడలేను అసలు. 9 సంవత్సరాల మట్టి కష్టపడతలేదు, ఇంటికాడే ఉంటున్నా. అయితే మీరు అమ్మ ఇంట్లో నుంచి అత్తగారి ఇంట్లోకి వెళ్ళారా? అత్తగారు ఊరు ఏది ఊరు? యాగవరం అండి. అక్కడ కూడా ఏదో గుడిసె వేసుకున్నాను. గుడిసె అండి. ఇల్లు లేదు. ఈ 9 సంవత్సరాల ఎన్ని సంవత్సరాల బాధలు ఇవన్నీ? 9 సంవత్సరాలు అండి. ఏం బాధలు ఉండేవి? ఈ గుండెగా కొట్టేసుకుంటుంది, దడదడని పని చేస్తుంటే గుండె కూడా ఛాతి పట్టేద్ది, ఇవన్నీ లాగేస్తే నడుము పట్టేద్ది. ఫోన్లో ప్రార్థనకి తగ్గిపోయినా? ఛాతి నొప్పి తగ్గిపోయింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా, చప్పట్లు కొట్టాలి. పిల్లలు ఎంతమంది? పాప బాబు అండి. ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే నేను మూలం పడిపోయాను. ఇప్పుడు పెద్ద బాబుకే 11 సంవత్సరాలు చేయనండి. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళావా? నమ్ముతున్నావా? చర్చికి వెళ్తానండి. నేను వెళ్తాను. ఇంకా మైగారు అనేక రకంగా 20 చోట్లకే తిరిగేసి ఉంటానండి చేతబడి కోసం. ఇంటికి వచ్చి ఇంటి చుట్టూరు దారిలా కట్టేశారు. నాకు చీర కట్టి కోడి రక్తం కూడా పట్టించేశారు, అయినా తగ్గలే. కోడి రక్తం అంటే మందు దాకా నేను మందు కూడా పట్టించేశారు. నిజంగా ఇక్కడికే రాకపోతే నీ పరిస్థితి ఏంటంటావు అసలు? ఇక అలాగే క్షీణించిపోతున్నాండి నేను. ఇప్పుడు అన్నం టీవీ చూడకపోతే క్షీణించిపోతున్నా. అలాగే టీవీ చూస్తున్నావా? టీవీ చూసి అది ఎక్కడ గుడిసెలో ఉందా? ఉందయ్యా. చాలా చూస్తాను, టీవీలో చూస్తాను. బతికిపోయినట్టే. ఇప్పుడు బతికిపోయినట్టే. ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి నీకు తెలుసా? నేను రావాలని చెప్పాను. నా కోరిక ఏంటంటే కష్టపడాలండి, పిల్లల కోసం కష్టపడాలి. బలం ఉందా ఇప్పుడు? ఇప్పుడు బలం వచ్చిందయ్యా. ఇప్పుడు కాళ్ళలో ప్రాబ్లం ఉంటే లేదు కదా? అసలు మొన్న కాళ్ళలో కొద్దిగా నొప్పి ఉందంటే వచ్చే ఇక్కడ అన్న చప్పులు పెట్టాలి, అంత విడుదల. చప్పులు పెట్టారు గట్టిగా. ఈ పిల్లోడు చూడండి, ఆ తలకాయ చూడండి, ఆ చెమటలు చూడండి ఎట్లా కారిపోతున్నాయో.
ఇద్దరు పిల్లలు, భార్య, ఈయనకి కాళ్ళు నొప్పులు, గుండె దడ 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 దడ. అయ్యగారి విషయం మాట చెప్పండి, కానీ అయ్యగారు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇసుకలు చాలా ప్రేమగా నాతో మాట్లాడారు, చాలా ప్రేమగా మాట్లాడారు. అదే నాకు బాగా సంతోషం వేసిందండి, చాలా ధైర్యం వచ్చేసింది నాకు. ఇప్పుడు వీళ్ళందరూ ఫోన్ చేస్తారు నాకు. మళ్ళా ఈయన ఫోన్పేలో డబ్బులు వేసాడు. ఆయన కష్టం చేసుకునే మనిషి కదా, ఫోన్లో 12,000 వేసేసాడు. ఈయనకి మరి మాట ఇచ్చాం కదా బతికిస్తామని, అది కథ. ఓకేనా? అదే నేను చెప్పాను, ఇక్కడికే రావాలని ఎవరు చెప్పొద్దు. అక్కడే ఫోన్ నాకు ఇంటివాడ చాలా వరకు రిలీఫ్ అయిపోయిందమ్మా. అయితే నేను పిల్లల కోసం భార్య ఇంకా నేను కష్టపడాలి, చాలా డబ్బులు సంపాదించిన డబ్బులని కష్టపడా, గేదెలను కొన్నా, అన్ని రకాల ఎక్స్ట్రా 10 ఎకరాలు ఎక్స్ట్రా చేసివ్వండి, అన్నీ పోనీయండి. బాగా ఇప్పుడు తీనపత్తిలో ఉన్నా. ఇప్పుడు కష్టపడితే మళ్ళీ నేను ఎదరికే నేనున్నాగా, నేను మాడేస్తున్నా, ఎవరికైనా నేనున్నా. నీకు ఏసై ఉంటాడు, నేనేమంటాను, ఇంకెవరితో సంబంధం లేదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్ తల్లి. నీవు నేను చెప్పింది చేసుకుంది, కానీ నేను అట్లాగా ఈ చెమటలు కూడా ఆపేసి మానసికంగా అన్నీ తొగ్గిస్తా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, దూకాలి, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.